అందరికీ మరణాతా మరణాతా మరణాతా. ప్రభు యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనందరినీ మన విమోచకుడైన దేవదేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకే కలుగ చేసినటువంటి గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి మీ యొక్క పాదముల చెంత మమ్మల్ని కూడా తీసుకుని వచ్చి ఈ రీతిగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని, మీ మాటలు వినగలుగు భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందులకై వందనములు. ఈ దిన కార్యక్రమం అంతటిని కూడా మీరే దీవించమని మా మంచి బోధకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మోషే సుకోపవాస ధ్యాన దినములలోని 13వ దినములోనికి ప్రవేశించిన మనందరినీ దేవదేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దిన వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే పస్కా పండుగను గురించి నేర్చుకొనిన వారమై ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మనం నేర్చుకున్నాం. పస్కా పండుగను ఏ విధముగా ఆచరించాలో, ఈ పస్కా పండుగను ఆచరించే విధానములో గొర్రెపిల్లను తీసుకురావడం, రక్తమును రాసుకోవడం, అలాగుననే రక్తమును గుమ్మమునకు రాసుకోవడం, ఈ విధమైనటువంటి కొన్ని మాటలను మనం నేర్చుకున్నాం. అయితే నేటి దినాన గమనించిన వారమైతే రాయబడినటువంటి 13వ అధ్యాయములో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రథమ సంతానమును దేవుని కోసము శుద్ధీకరించుట. ఈ అధ్యాయములో కనబడుతూ ఉన్నటువంటి మాటలండి. ప్రథమ సంతానము ఎవరిది? ప్రథమ సంతానమును దేవుని కొరకు శుద్ధీకరించాలి. అంతేకాకుండా పస్కాను జ్ఞాపకం చేసుకొనుట. 3వ వచనములో ఈ మాట ఉంది. 12వ వచనములో ప్రతి పశువు తొలిచూలి పిల్లను దేవునికి ప్రత్యేకించుట. ప్రతి పశువు తొలిచూలి పిల్లను దేవునికి ప్రత్యేకించుట. అంతేకాకుండా ప్రతి మగబిడ్డను ప్రతిష్ఠింపవలెను. ఇంకా ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలు, యోసేపు ఎముకలను తీసుకుని పోవలెను. అంతేకాకుండా వారు ఏతాములో దిగుట, దేవుడు వారికి పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో నుండి నడిపించడం. ఈ మాటలన్నీ కూడా ఈ అధ్యాయములో మనకు కనబడతాయి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే మొదటిగా ప్రతిష్ఠించుట దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రథమ సంతతి లేదా తొలిచూలు నాది అంటూ ఉన్నాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు రక్షించి బానిసత్వము నుండి విడిపించాడు గనుక ఆయన వారిని తన సొత్తుగా ఎంచుకుంటున్నాడు. ఎవరిని ఎంచుకుంటున్నాడు అంటే ప్రతి ప్రథమ సంతతిలో తొలిచూలు దేవునిది. ప్రథమ సంతతిలో తొలిచూలు ఎవరిదండి? దేవునిది. అంతేకాకుండా ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు వారిని రక్షించాడు, దేవుడు
వారిని విడిపించాడు. దేవుడు వారిని విడిపించి నడిపిస్తున్నాడు గనుక ఆయన వారిని తన సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు ఇప్పుడు దేవుని సొత్తు అంటే ఎవరు ఇప్పుడు దేవుని సొత్తు అంటే చూడండి, వాక్య భాగాలలో ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించాలి. ఇది దేవునిది. ఇది ఎవరిది? దేవునిది. వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాట మనం గమనిస్తే దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు తన సొత్తుగా వారిని చేసుకుంటున్నాడు. దేవుడు వారిని తన సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో మనం చూస్తే, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నీరెరుగరా? మీరు వినండి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఈ వాక్య భాగాలలో రాయబడినటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రతిష్ఠించుట, ఎవరిని దేవుడు ప్రతిష్ఠించమంటూ ఉన్నాడు అంటే ప్రథమ సంతతి, ప్రతి తొలిచూలు నాది, ప్రతి తొలిచూలు నాది అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు నాది అని ఇంత స్పష్టంగా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని విడిపించాను, నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఇప్పుడు మీరు అందరూ కూడా ప్రతి తొలిచూలు ఎవరయ్యా అంటే నా వారు, నా సొత్తు అంటూ ఉన్నాడండి. ప్రతి తొలిచూలు నా సొత్తు, నా వారు అంటూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా తొలిచూలు కుమారుని యొక్క బిడ్డలమే. మనందరము కూడా వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు అంటూ ఉన్నాడు. 100వ కీర్తన 3వ వచనములో వ్రాయబడిన మాట, 100వ కీర్తన, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. విన్నారా ఈ మాట? ఎవరు మనలను పుట్టించారు? దేవుడే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము. అర్థమవుతుందండి ఈ మాటలు? దేవుడు ఇశ్రాయేలీలైనటువంటి వారికి తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా మీ సంతతిలో ప్రతి తొలిచూలు నాది, ప్రతి తొలిచూలు నాది అంటే నా పని కొరకు వారిని మీరు వాడాలి. అంతేకాకుండా వారు దైవ సేవ చేయాలి, దైవ పని నిమిత్తం వారు వాడబడాలి. దేవుని యొక్క వాక్య భాగాలలో తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాటలండి ఇవి. అయ్యా విలువ పెట్టి మీరు కొనబడిన వారు, మీ దేహము మీది కాదు, మీ దేహము మీది కాదు. అందుకే మనం పాట పాడుకుంటాం, తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. అమ్మా దేనిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం? అమ్మా దేనిని? తనువు నాది ఇదిగో, అయ్యా నా దేహం ఇదిగో ప్రభువా, గైకొను. ఎందుకు? ఈ దేహము నీ పని కొరకు నేను ప్రతిష్ఠిస్తూ ఉన్నా. ఏమండి,
ఆనాడు ప్రతిష్ఠించబడినటువంటి వారు దైవ సేవ చేశారు. దైవ సేవ కొరకు దేవుడు కొందరిని ప్రతిష్ఠించాడు. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ వాక్యాలు చెబుతూ ఉన్నాయి, అయ్యా మీ సంతతిలో ప్రథమమైనది నాది, ప్రతి తొలిచూలు నాది. ఇది మీ ప్రతి తొలి కుమారుణ్ణి మగబిడ్డను మీరు నాకు ప్రతిష్ఠ చేయాలి. ఎందుకు అంటే వీరు నా సేవ నిమిత్తమై వాడబడాలి. దైవ పరిచర్య నిమిత్తమై, దైవ సేవ నిమిత్తమై వారు పనిచేసేవారుగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే, రెండవదిగా దైవ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఒకటేమో ప్రతిష్ఠించాడు, రెండవది దైవాజ్ఞ ఏంటి అంటే చూద్దాం. మీరు ఇశ్రాయేలీయులు ప్రతి సంతానము దేవునికి ప్రతిష్ఠ చేయాలి, దైవ సేవ చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులలో ప్రతి సంతానము దేవునికి ప్రతిష్ఠించాలి, దైవ సేవ చేయాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒక వాక్యం చూద్దామండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 45-46 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో పై ప్రాయము గల, చూడండి అమ్మా ఎవరన్నట, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను వారి పశువులను ప్రతిగా లేవీయుల పశువులను తీసుకున్నాము. 3వ అధ్యాయము 45వ వచనం అండి. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను వారి పశువులను ప్రతిగా లేవీయుల పశువులను తీసుకున్నాము. లేవీయులు నా వారయుందురు, నేనే యెహోవాను. అమ్మా, ఇంతకుముందు ఏం జరిగింది అంటే 12 గోత్రములలో ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలండి చెప్పండి, ఎన్ని గోత్రముల వారు? 12 గోత్రముల వారు. దేవుడు ఈ 12 గోత్రములలో ఉన్నటువంటి ప్రథమ సంతానము వారందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రథమ సంతతిని అంతటిని కూడా దేవుడు, అమ్మ వినండి మాటలు, దేవుడు మొదటిగా తన పని కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరిని నియమించుకున్నాడో, ఎవరిని ప్రతిష్ఠ చేశాడో అంటే వాక్యములో వ్రాయబడినటువంటి మాట, అయ్యా మీ సంతతిలో ప్రతి తొలిచూలు నాది. ఎవరిదండి? మీ సంతతిలో ప్రతి తొలిచూలు నాది. అంటే ఈ 12 గోత్రాలలో ఉన్నటువంటి వారిలో ప్రతి తొలిచూలు ఎవరిది? దేవునిది. అయితే పశువులలోనైనా సంతతిలోనైనా ప్రతి తొలిచూలు దేవునిది అని దేవుడు వారిని ప్రతిష్ఠ చేసుకుని వారిని దేవుని సేవ కొరకై వాడుకున్నాడు. అయితే ఇప్పుడు రానున్నటువంటి దినాలలో ఏం జరిగింది అంటే, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి వానికి మారుగా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? వినండి అమ్మా, ఇప్పటి వరకు 12 గోత్రాలలో వారిని ఏర్పాటు చేసుకున్నారు. 12 గోత్రాలలో ఉన్నటువంటి వారిని నియమించుకున్నారు, ప్రతిష్ఠ చేశారు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెబుతూ ఉన్నాడో తెలుసా? నియమించబడినటువంటి వారికి బదులుగా, ఏమండి, నియమించబడినటువంటి వారికి బదులుగా ఏం చేయాలి? వారికి మారుగా ఏం చెయ్యాలి అంటే, లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకున్నాము. అయ్యా
వారికి బదులు లేవీయుడు ఉండాలి. వారి పశువులకు బదులు లేవీయుల పశువులు ఉండాలి. చూడండి, తీసుకున్నాము. లేవీయులు నా వారై ఉందరు, నేనే యెహోవాను. వాక్యములో వ్రాయబడినటువంటి మాట ఇది దైవ ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. ఇశ్రాయేలీయులు ప్రతి సంతానము దేవునికి ప్రతిష్ఠించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయులలో ప్రతి సంతానము దేవునిది అని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే తరువాత ఈ జాతి మొత్తానికి బదులుగా, ఈ ఇశ్రాయేలీల జాతి మొత్తానికి బదులుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? లేవీయులను. చెప్పండమ్మా, మీరందరూ చెప్పాలి. ఎవరిని? ఇశ్రాయేలీలందరికీ బదులుగా ఎవరు మాత్రమే? లేవీయులు మాత్రమే. లేవీయులు మాత్రమే. ఇశ్రాయేలీల పశువులన్నిటికీ బదులుగా లేవీయుల పశువులు మాత్రమే అని దేవుడు మరి ఒక్కసారి వారికి ఆజ్ఞ ఇస్తూ, బదులుగా అయా మీకు బదులుగా మీకు ప్రతినిధులుగా లేవీయులు ఉంటారు. మీ ప్రతినిధులుగా ఎవరుంటారండి? లేవీయులు ఉంటారు. అయినా ప్రతివాడు తమ బిడ్డలను ప్రతిష్ఠించి, అమ్మా దేవుని యొక్క వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, అయినా ప్రతి బిడ్డ, ప్రతి వారు తన బిడ్డను ప్రతిష్ఠించి మూల్యం చెల్లించాలి. ఏంటండి ఈ మూల్యం అంటే? ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ చేసి వారిని విడిపించాలి అంటే మూల్యం చెల్లించాలి. ఇప్పుడు దేవుడు నియమించుకున్నది ఎవరిని? లేవీయులను. అర్థం చేసుకోండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా అర్థం చేసుకుంటే చాలా సులువుగా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అంటే, ఇశ్రాయేలీయులలో ఎవరికి, ఏ సంతానము వారైనా, ఏ గోత్రము వారైనా సరే ఎవరికి ప్రతిష్ఠ చేయాలి? ప్రతి తొలిచూలి మగబిడ్డను దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ప్రతి తొలిచూలి మగబిడ్డను దేవునికి ప్రతిష్ఠ చేయాలి. దేవుడు ఆ తర్వాత ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, ప్రతి తొలిచూలి వారికి బదులుగా లేవీయులను చేయండి, పశువులకు బదులుగా లేవీయుల పశువులు ఇవ్వండి అని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు కొంచెం మారుగా తెలియచేస్తూ ఉన్నటువంటి కొన్ని మాటలు ఏంటి అంటే, అయ్యా ప్రతివాడు తమ బిడ్డలను ప్రతిష్ఠించి మూల్యం ఇచ్చి విడిపించుకోవాలి. ప్రతివాడు తమ బిడ్డలను ఎవరికి ప్రతిష్ఠ చేయాలి? దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ చేసి, అయ్యా వీరిని నేను విడిపించుకుంటూ ఉన్నా. ఇప్పుడు వాక్య భాగాలలో మనం గమనిస్తే వారిని తిరిగి తీసుకోవడం, తిరిగి కొనుక్కోవాలి అంటూ ఉన్నాడు. 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం. చూడండి 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అమ్మా అట్లు దానిని విడిపించని ఎడల దాన్ని మెడను ఎరగదీయవలెను. నీ కుమారునిలో తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, ప్రతి తొలిచూలులో, అమ్మా వినండి ఈ మాట, నీ కుమారులలో తొలిచూలు అయిన ప్రతి మగవానిని ఏం చేయాలండి? వెల ఇచ్చి, చెప్పండి, వెల ఇచ్చి విడిపించాలి. ఎందుకంటే దేవుడు ఎవరిని మాత్రమే కోరుకున్నాడు? లేవీయులను మాత్రమే కోరుకున్నాడు.
లేవీయులను మాత్రమే కోరుకున్నాడు కదా అని మిగతా సంతతి వారిని ప్రతిష్ఠ చేయకుండా విడిచిపెట్టకూడదు. 12 గోత్రాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు కోరుకున్నాడు. అయితే ప్రత్యేకముగా మీ అందరికీ బదులుగా వీరు పని చేస్తారు. ఎవరు? లేవీయులు పని చేస్తారు. అయితే మీరు చేయవలసినటువంటి పని నీ కుమారునికి బదులుగా వారు పని చేయాలి అంటే నీవు వెల ఇచ్చి నీ కుమారుని విడిపించుకోవాలి. అర్థమైందండి? నీ కుమారుని నీవు విడిపించుకోవాలి. ఈ వాక్య భాగాలలో మనం గమనిస్తే సంఖ్యాకాండము 3వ అధ్యాయము 11వ వచనము నుండి మనం గమనిస్తే యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు, చూడండి, ఇశ్రాయేలీయులలో ప్రతి తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయుందురు. ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలను నేమి పశువుల తొలిచూలను నేమి ఇశ్రాయేలీయులు అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని, వారు నా వారయుందురు. అమ్మా, దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే 12 గోత్రాలుంటే 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ప్రతిష్ఠ చేయాలి. అందరూ ఏం చేయాలండి? ప్రతి తొలిచూలు మగపిల్లను ఎవరికి? దేవునికి ప్రతిష్ఠ చేయాలి. పశువులలో ప్రతి తొలిచూలు జంతువును దేవునికి ప్రతిష్ఠ చేయాలి. అయితే దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే, అయ్యా దేవునికి ప్రతిష్ఠించావు, దీనిని నీవు విడిపించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? కొంత వెల ఇచ్చి వీరిని నీవు విడిపించాలి. కొంత వెల ఇచ్చి వీరిని నీవు విడిపించాలి. ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎంత పెట్టి విడిపించాలో కూడా దేవుడు రాశాడండి. 50వ వచనం ఒకసారి చూద్దాం. అదే అధ్యాయం. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల, చూడండి, 1365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. ఇదండి, ఎంత వెల ఇచ్చి విడిపించాలట? 1365. ఇది ఏంటి అంటే విమోచన ధనం. విమోచన ధనం. అయ్యా ఈ పని మేం చేయట్లేదు, కానీ మేము ఇశ్రాయేలీయులం కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ప్రతి తొలిచూలు మగపిల్ల దేవునిది కాబట్టి నాకు మగబిడ్డ పుట్టాడయ్యా, ఇదిగో దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకొచ్చా. దేవుని యొక్క సన్నిధానములో నావాడు పని చేయడు. నావాడు ఏం చేయడండి? పని చేయడు. పని చేసేది ఎవరు? లేవీయులు. ఎవరండి? పని చేసేది ఎవరు? లేవీయులు. కాబట్టి నా కుమారుడు ఇప్పుడు పని చేయడు కాబట్టి నా కుమారుని నేను విడిపించడానికి 1365 తులముల ధనమును నేను ఇచ్చి విడిపిస్తూ ఉన్నా. అర్థమైందండి అమ్మా? అర్థమైందా? వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అది. ఈ వాక్యములో వ్రాయబడినటువంటి మాట అది. అయ్యా లేవీయులను దేవుడు కోరుకున్నాడు. లేవీయులు దేవుని పని చేస్తూ ఉన్నారు. అయితే 11 గోత్రాల్లో ఉన్నటువంటి వారందరూ పని చెయ్యాలి అంటే ఇక్కడ అతి పరిశుద్ధ స్థలము ఆవరణము, ఇక్కడ పని చేయడానికి కొంతమంది సరిపోతారు.
ఇక్కడ పని చేయడానికి కొంతమంది సరిపోతారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ప్రతి తొలిచూలు నాది అన్నాడు. కాబట్టి ఇప్పుడు నా కుమారుని నేను దేవుని మందిరానికి తీసుకుని వచ్చి 1365 తులముల ధనమును ఇచ్చి నేను ఏం చేస్తూ ఉన్నానండి? విడిపిస్తూ ఉన్నా. ఏం చేస్తున్నాను? విడిపిస్తూ ఉన్నా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించిన వారమైతే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట వాక్య భాగంలో చాలా క్లియర్గా దేవాతి దేవుడు తెలియచేశాడు. విడిపించుట, విమోచించుట, అంతేకాకుండా విమోచన ధనము అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మొదటిగా ఈ అధ్యాయములో ఒకటి ప్రతిష్ఠించుట, రెండవది దైవ ఆజ్ఞ, మూడవది జ్ఞాపకార్థ పండుగ. మూడవది ఏంటండి? ఒకటి ఏంటి? మొదటిది ఏంటండి అమ్మా? మొదటిది ఏంటి? ప్రతిష్ఠించుట. మొదటిదేంటి? ప్రతిష్ఠించుట. ఏం ప్రతిష్ఠించాలి? ప్రతి తొలిచూలు నాది. ప్రతి తొలిచూలు నాది. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని రక్షిస్తున్నా, నేను మిమ్మల్ని విడిపించా, నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నా, కాబట్టి మీది కాదు, అది నాది అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఏంటి అంటే, మీ సంతతిలో పుట్టినటువంటి ప్రతి తొలిచూలు మగబిడ్డను నాకు ప్రతిష్ఠ చేయాలి. మీ యొక్క జంతువులలో ఉన్నటువంటి దానిలో కూడా, మీ పశువులలో దానిని కూడా ప్రతి తొలిచూలు నాది, దానిని దేవునికి ప్రతిష్ఠ చేయాలి. అయితే దేవుడు దీనికి బదులుగా దేవుడు కొంచెం మారుగా తెలియచేస్తూ, తరువాత రాను రాను తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా, లేవీయులైనటువంటి వారు నా పని చేస్తారు. ఎవరండి? అమ్మ, మీరు కొంచెం శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి. లేవీయులైనటువంటి వారు నా పని చేస్తారు. లేవీయులైనటువంటి వారిని నేను ఏర్పాటు చేసుకుంటా. ఎవరికి బదులుగా తెలుసా? మీ అందరికీ బదులుగా, మీ అందరికీ బదులుగా లేవీయులను నేను ఏర్పాటు చేసుకున్నా. ఈ ఇశ్రాయేలీలందరికీ బదులుగా, మీ అందరికీ ప్రతినిధులుగా ఎవరుంటారో తెలుసా? లేవీయులు ఉంటారు. కాబట్టి మీ కుమారులను కూడా దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి మీరు విడిపించాలి. ఎలా విడిపించాలి? ప్రతిష్ఠ చేసుకుని, ప్రతిష్ఠ చేసిన తరువాత ఇదిగో దేవుడు చెప్పాడు, ఇంత వెల ఇచ్చి మీరు విడిపించాలి అని. 1365 తులముల ధనముని ఇచ్చి మీరు విడిపించాలి అని వాక్యం చెబుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుడు చెబుతూ ఉన్నాడు, మూడవదిగా, అయ్యా, జ్ఞాపకార్థమైన పండుగ. ఏం పండుగ అండి? ఏం పండుగ అది? పస్కా పండుగ. చూడండి, పస్కా పులిసినది ఏది కూడా నీ యొద్ద కనబడకూడదు, పులిసినది ఏది కూడా నీ దగ్గర కనపడకూడదు అని దేవాతి దేవుడు చెబుతూ, ఈ యొక్క 3వ వచనములో, నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, మోషే దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని, తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను, పులిసినది ఏదియు తినవద్దు. చూడండి, విడిపించబడిన దినము జ్ఞాపకముంచుకో. అమ్మా, దేవుడు ఏం చెబుతున్నాడండి? విడిపించబడినటువంటి దినాన్ని జ్ఞాపకం ఉంచుకో. మీకు జ్ఞాపకం ఉందండి? అమ్మా, మీకు జ్ఞాపకం ఉందా? ఎప్పుడు విడిపించబడ్డారో జ్ఞాపకం ఉందా? చెప్పండి. వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, ఎప్పుడు విడిపించబడ్డారో జ్ఞాపకం ఉందా? అనగా ఎప్పుడు మీరు బాప్తిస్మం తీసుకున్నారో మీ జ్ఞాపకం ఉందా? దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు విడిపించబడినటువంటి దినమును
జ్ఞాపకముంచుకొనండి. అది పస్కా పండుగ దినం. అది అమ్మా మీరు విడిపించబడినటువంటి దినం ఎంత ప్రాముఖ్యమైనదో. అది మీకు ఒక పండుగ దినం. అది మీకు ఒక పండుగ దినం. ఈ దినం మీకు జ్ఞాపకం ఉందా? చెప్పాలండి, ఎంతమంది జ్ఞాపకం ఉందండి? ఏమండి, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? అయ్యా, నా బాప్తిస్మం తారీఖు పలానా తారీఖు అని ఎవరైనా చెప్పగలరా? ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? బానిసత్వములో నుండి నేను మిమ్మల్ని విడిపించిన ఆ దినాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ దినాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు నేటి దినాన ఈ లోకములో ఉండి, లోకములో తిరిగి, లోక ఆశలలో పడి, లోకములో అనేక రీతులుగా ఉండి, అయ్యా నేను ప్రభువులోనికి వచ్చాను, విశ్వాసముతో వచ్చాను, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని నీవు ఏ రోజైతే బాప్తిస్మ ద్వారము ద్వారా ప్రభు సన్నిధానములోనికి వచ్చావో ఆ దినము మీకు జ్ఞాపకం ఉందా? దేవదేవుడు అడుగుతూ ఉన్న మాట అండి. మీరు విడిపించబడినటువంటి దినము మీకు జ్ఞాపకం ఉందా? అవండి, అసలు మీకు బాప్తిస్మం ఇచ్చిన గురువు గారు మీకు జ్ఞాపకం ఉన్నారా? ఏమండి, చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఎలా విడిపించబడ్డావో జ్ఞాపకం ఉందా? ఎప్పుడు విడిపించబడ్డావో అంటే ఈ మాటని దేవుడు చాలా క్లియర్గా వారందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. మీరు బానిసత్వములో నుండి, మీరు ఐగుప్తు చెరలో నుండి యెహోవా బాహుబలము చేత విడిపించబడినటువంటి ఆ దినమును జ్ఞాపకముంచుకొనండి. ఈ లోకములో నుండి, పాపములో నుండి, లోకాశలలో నుండి, లోకపు తలంపుల్లో నుండి మీరు విడిపించబడినటువంటి దినమును మీరు జ్ఞాపకముంచుకొనండి. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట దేవదేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా మీరు ఎలా విడిపించబడ్డారో జ్ఞాపకముంచుకోండి. ఏమండి, మీరు ఎలా విడిపించబడ్డారో ఆ వచనాన్ని కూడా చూద్దాం. 9వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రము మీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. అయ్యా, దేవదేవుడు ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించడం అనుటకు ఎలా విడిపించాడండి దేవుడు? జ్ఞాపకముందా? నీ శ్రమలలో నుండి నిన్ను ఎన్నోసార్లు దేవదేవుడు విడిపించాడు. నీ శ్రమలలో నుండి దేవుడు నిన్ను ఎన్నోసార్లు విడిపించాడు. ఈ వాక్యం చెబుతూ ఉంది, మనందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. అయ్యా ఎలా నీవు విడిపించబడ్డావో జ్ఞాపకం ఉంచుకో. అయ్యా ఒకప్పుడు అనారోగ్యంతో బాధపడేవాడిని, అయ్యా ఒకప్పుడు ఎక్కువ తలనొప్పితో బాధపడేవాడిని, ఒకప్పుడు అయ్యా ఉన్నటువంటి అనారోగ్యం, శరీర బలహీన స్థితిలో నెమ్మది ఉండేది కాదు, ఎప్పుడు భయంగా ఉండేది, ధైర్యం లేదు, నేను ఏ పని చేసినా వ్యాపారంలో నష్టమే, అనేక రకాలుగా ఉన్నటువంటి నన్ను దేవుడు విడిపించాడు. దేవుడు నన్ను విడిపించి ఆయన సన్నిధానములోనికి తీసుకుని వచ్చాడు. అయ్యా ఇదిగో నేటి దినమే దేవుడు నన్ను విడిపించినటువంటి దినము. జ్ఞాపకముందా? నీ శ్రమలలో నుండి, నీ బాధలలో నుండి, నీ ఇబ్బందులలో నుండి, నీ చిక్కులలో నుండి, నీ అవమానముల నుండి, నీ యొక్క ఈ లోక జీవితములో నుండి విడిపించినటువంటి దినము నీకు జ్ఞాపకముందా? దేవుడు అంటున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని ఎలా విడిపించానో జ్ఞాపకం ఉంచుకోండి. ఏమండి, ఎలా విడిపించానో జ్ఞాపకం ఉంచుకోండి. అంతేకాకుండా 5వ వచనములో రాయబడిన మాట,
ఆ, ఆ, ఆ. చూడండి, అయ్యా నేను మిమ్మల్ని ఎందుకు విడిపించానో కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను విడిపించినటువంటి దినము జ్ఞాపకం చేసుకోండి, ఎలా విడిపించానో జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు విడిపించానో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు విడిపించాడండి అమ్మా చెప్పండి? మీ పితరులైన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసినటువంటి వాగ్దానమును బట్టి నేను మిమ్మల్ని విడిపించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు మాట చెబుతూ ఉన్నాడు. ఎందుకు విడిపించాడో జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క దేశములో ఉంచడానికే. మిమ్మల్ని విడిపించింది చల్లా చెదిరైపోతారని కాదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారని కాదు. మీరందరూ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశంలో చేర్చబడతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనములో విడిపించబడిన నీవు ఏమి చేయాలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అమ్మా, విడిపించబడినటువంటి నీవు ఏం చేయాలో కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చెబుతున్నాడు, అయ్యా విడిపించబడినటువంటి దినము జ్ఞాపకం ఉందా? అసలు నీవు ఎలా విడిపించబడ్డావో జ్ఞాపకం ఉందా? ఎందుకు విడిపించబడ్డావో జ్ఞాపకం ఉందా? దేవుడు ఎందుకు విడిపించాడో జ్ఞాపకం ఉందా? అసలు దేవుడు విడిపించబడిన నీవు ఏం చేయాలో నీకు జ్ఞాపకం ఉందా? దేవుని విడిపించబడినటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నీవు ఉండాలి. సాక్షిగా ఉండి ఆయన స్వార్థను ప్రకటించే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. దేవుని ఏర్పాటైతే మరొక దినాన్ని నేర్చుకుందాం. దేవదేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా తండ్రి, చెప్పబడిన నీ వాక్యమును మా అందరి వినికిడిలో నైనా నాటింపచేసి ఫలింపచేయమని వాక్కయ్యున్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.